నేనేం చెప్పుకున్నావు? మీకు గుర్తులేదా? నాకు గుర్తులేక కాదురా, మీకు గుర్తుందా లేదా అని. ఆ అడిగిన వాడెవడో లేచి నిలబడితే ఆ ముఖార విందం అందరూ చూస్తారు. నీ గొంతు వినగానే అనుకున్నానురా ఆ గాడిద నువ్వే అని. చెప్పు, నిన్నేం చెప్పుకున్నావు? అంటే నేను కొంచెం గజనీ టైప్ సార్, నాకు పెద్దగా గుర్తుండదు. రాధా, నువ్వు చెప్పమ్మా. ఆమె పేరు స్వాతి సార్. గజనీకి ఈ విషయం మాత్రం బాగా గుర్తుంది. సిగ్గు లేకపోతే సరే కూర్చో. అటెండెన్స్ లేకపోయినా పర్లేదు కానీ ఈ క్లాస్ మాత్రం రాకూడదు. తీరిందా? ఆపరా. ఓ, కాలేజీ కల్చరల్ ఫెస్ట్ హెడ్ గా ఆకాష్ అపాయింట్ చేశారు. ఇంకా పదవే వెళ్ళిపోదాం. ఒక నిమిషం. ఆకాష్ కి హెల్ప్ చేయడానికి వాలంటీర్స్ గా ఈ క్లాస్ నుంచి ఎవరైనా వెళ్తారా? నీ పేరేంటి? లయ. ఏం చేస్తావు? డాన్స్ చేస్తా. నాతో చేస్తావా? చిచి. ఈ పేపర్ వాడికి ఇచ్చే. ఓకే. అరే మీరేంటి ఇక్కడ? వాలంటీర్స్. హే వాచ్. యాదవ్వా చూసి నేర్చుకో. ఓకే ఓకే. వీళ్ళ పేరు కూడా రాసుకో. ఓకే. స్వాతి డాన్స్ చేయనుందా? రాహుల్ కి తన గర్ల్ ఫ్రెండ్ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే అబ్బాయిలు చూసి ఎంజాయ్ చేయడం ఇష్టం లేదంట. వాడేవాడు కంట్రోల్ చేయడానికి? అంటే బాయ్ ఫ్రెండ్ కదా. అయితే గర్ల్ ఫ్రెండ్ ఇష్టాన్ని గౌరవించడా? తన ప్లేస్ లో ఉంటే నువ్వైనా అంతే. నేనే కనుక వాడి ప్లేస్ లో ఉంటే, నా గర్ల్ ఫ్రెండే కనుక డాన్స్ చేస్తుంటే ఫ్రెండ్ సీట్ లో కూర్చొని క్లాప్స్ కొడితే ఎంజాయ్ చేసేవాని. సరేనే కొంటా. ఇప్పుడు ఎలా రా? ఆ డాన్స్ లేకపోతే మన ప్రోగ్రామ్ లో జోషే ఉండదు. నేను చేస్తాను. అరే ష్యూర్. యా, ప్రాక్టీస్ చేసుకోవాలి. బాయ్. ఆల్ ది బెస్ట్. రే చేయగలదంటావా? పోనీ మన దగ్గర ఇంకో ఆప్షన్ ఉందా? కమ్ కమ్ ఫాస్ట్. అందరూ వచ్చారుగా. ఓకే గో. పద. హే గెట్ రెడీ. కమ్ ఆన్ గైస్. యా. ఏ మీరేంటి ఇక్కడ? వెళ్ళండి. అవును, అంత బాగా డాన్స్ ఎలా చేసావు? హలో, నేను మా స్కూల్లో బెస్ట్ డాన్సర్. ఇజ్ ఇట్? మరెందుకు ముందే చెప్పలేదు? లాస్ట్ మినిట్ టెన్షన్ పెట్టావు. అంటే పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు, నీకోసమే చేశా. అంటే ప్రోగ్రామ్ అప్సెట్ అవ్వద్దని చేశాను. ఓ ఎనీవే, క్లాప్స్ కొడుతుంటే నీకెలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం ఇంకా క్లాప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఆకాశ ఆనందానికి నేను కారణం అంటేనే ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది. నన్ను అంతలా పొగుడుతుంటే చిన్నప్పుడు నాకు బలవంతంగా డాన్స్ నేర్పించిన మా అమ్మకి ముద్దు పెట్టాలనిపించింది. మేడం, డాన్స్ చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ. ఎరా, ఆడియన్స్ వన్స్ మోర్ అంటే ఆర్టిస్ట్ ఇంకోసారి చేసి చూపిస్తారు కదా, మాకోసం వన్స్ మోర్ ఒక్క స్టెప్ మేడం, చూసి తరిస్తాం. మాకోని లైవ్ షోలైనా ప్రాక్టీస్ మ్యాచ్ లో రిప్లైలు అన్ని సార్తోనమాట. మేడం, ఒకవేళ సార్ బోర్ కొడితే నా డోర్ ఎప్పుడైనా కొట్టచ్చు. క్విజ్ కాంపిటీషన్ ఓడిపోతే కూడా ఫీల్ అవుతారా? హే చీర భూమి, ఇంత చిన్నదాన్ని కూడా ఫీల్ అయితే ఎలా? చిన్నదేం కాదు, నేను ఇప్పటివరకు ఎందులోనూ ఓడిపోలేదు. ఎప్పుడు గెలుస్తూనే ఉంటే దాంట్లో కిక్కేముంది? ఓడి గెలవడంలో, పడి లేవడంలోనే థ్రిల్ ఉంది. చాక్లెట్. థ్యాంక్ యూ. కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. పోనీ ఆ క్విజ్ కాంపిటీషన్ ఇదే ఫస్ట్ ప్రైజ్ అనుకో. భూమి, నువ్వు నవ్వుతే బాగుంటావు. నువ్వు నవ్వుతే బాగుంటావు. ఈవినింగ్ నుంచి ఇదే తంతు. అద్దం అరిగిపోయేలా ఉంది. ఆపవే బాబు.
నా నవ్వు బాగుంటుందని చాలామంది చాలాసార్లు అన్నారు, కానీ ఎప్పుడు ఇంత స్పెషల్గా ఫీల్ అవ్వలేదు. ఇదిగో ఈ చాక్లెట్ తనే ఇచ్చాడు. దీనికి ఫ్రేమ్ కట్టిస్తావా ఏంటి ఇప్పుడు? నాకు ఇష్టమైనది ఇచ్చాడంటే నన్ను ఇష్టపడుతున్నట్టే కదా. ఇష్టపడటం వేరు, ఇష్టాన్ని గుర్తించడం వేరు. నువ్వు గుర్తించాడంటున్నావు, నేను గుర్తుంచుకున్నాడు అంటున్నాను. నువ్వు ఇప్పుడు లైట్ ఆపితే నేను పడుకుందాం అనుకుంటున్నా. ఏంటి స్కెచ్చా? కొట్టేసుకోవచ్చు కానీ కాలేజీలో అవసరమా? భూమి 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 ఏంటి ఆ కంగారేంటి? గ్రౌండ్ లో ధనుష్ గాడి గ్యాంగ్ ఆకాష్ని కమెంట్ చేశారా? మనోడు కామ్గా వెళ్ళిపోయాడా? మొన్న ఎన్ని మాటలన్నా కొట్టడం కాదు కదా, కనీసం కోపంగా కూడా చూడలేదు. హలో, కొంచెం చెప్పేది వింటావా? అంతలా కొట్టాడా? కొట్టడం అంటే అలా ఇలా కాదు, చితక్ కొట్టేశాడు. ఎందుకు కొట్టాడంటావు? ఏమో, ఎవరినేమంటే అంత మండిందో. ఏ నువ్వేమనుకుంటున్నావు చెప్పవే. వాడు నన్ను కామెంట్ చేశాడని కోపంతోనే కొట్టాడు కదా. నేనేమనుకుంటున్నా అనేది మ్యాటర్ కాదు, తనేమనుకుంటున్నాడో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఏంటిది? శివరాత్రి. దగ్గరలో గుడి ఉందా? నా రూమ్ కబోర్డ్లో. యూ లుకింగ్ బ్యూటిఫుల్. నువ్వు సరేలే బాగున్నావు. సినిమాలో హీరోల నుంచి కాలేజ్ కుర్రాల వరకు అమ్మాయిలు సారీలో కనిపిస్తే సేమ్ రియాక్షనా? అలా ఏం లేదు. చీరలో చాలా మందిని చూసా కానీ ఎప్పుడు ఎవరికి ఇలా చెప్పలేదు. హాలిడే కదా, ఏంటి ప్లాన్స్? నథింగ్. మన వాళ్ళందరూ ఇప్పుడు మ్యాచ్కి వెళ్ళారు. నువ్వు వెళ్ళట్లేదా? 1 సెకండ్. హలో. యా సరే అయితే చెప్పేస్తావేంటి? ఓకే. గర్ల్ ఫ్రెండ్? అలాంటిదే అమ్మా. సీరియస్లీ నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు. పక్కా? ఎందుకలా అడుగుతున్నావు? అంటే చూడ్డానికి బాగుంటావు, బాగా మాట్లాడతావు, అవసరమైతే ఫైట్స్ కూడా చేస్తావు. సింపుల్గా చెప్పాలంటే హీరోలా ఉంటావు. అవునా? ఇంకెవరికి అలా అనిపించలేదేమో. నిజంగా ఇక్కడ ఎవరు లేరు. హలో, పేపర్. సారీ సార్. ఓకే. ఆకాష్ కూడా నాలాగే అడగాల వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నాడేమో. ఇష్టమా లేదా అని నేనే అడిగేస్తే? ఆలోచించుకో, అడిగేయి. అంటే ముందుగా అమ్మాయి ఓపెన్ అవ్వచ్చా? పోనీ ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తావా?
చెప్పేది అర్థమవుతుందా? ఒక్కసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించరా. వాళ్ళని పై పెట్టుకున్న హోప్స్ అన్ని గుర్తించుకో. దీనికోసం కాదుగా నువ్వు ఇంత చదువుకున్నది. అరే లక్కీ ఫెలోరా నువ్వు. నీ లవ్ రిజెక్ట్ చేసిందని బాధపడతావేంట్రా? ఆనందపడు. అదే నీ ప్లేస్లో నేనుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నా ఫ్యూచర్ ఫుల్ స్టాప్ పడలేదని ఫుల్గా పార్టీ చేసుకున్నావని. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే తెలిసేదిరా. అవునరా, నేను ఎవరిని ప్రేమించలేదు, నేను ప్రేమించను కూడా. అయినా ఏముందిరా ఈ తొక్కలలో పువ్వులు ఇచ్చుకోవడం, రాత్రి అయితే గంటల గంటలు ఫోన్లో సొల్లేసుకోవడం. గర్ల్ ఫ్రెండ్ని నీ లైఫ్లో ఎప్పుడైనా సంపాదించుకోవచ్చురా. కానీ నీ గోల్ ఇప్పుడు మిస్ అయితే ఇంకెప్పటికీ రీచ్ అవ్వలేవు. పోయింది ఏదైనా మనం తర్వాత సాధించుకోవచ్చురా. కానీ ఒక్కసారి టైం వేస్ట్ అయితే తిరిగి రాదు. నేనైతే ఇప్పటి వరకు టైం వేస్ట్ చేయలేదు. పైగా ఇలాంటి పనికి మన ప్రేమ కోసం నా టైం అస్సలు వేస్ట్ చేయను. భూమి, బయలుదేరుతున్నావా? నేను ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాను. ఇంకేంటి? ఏం లేదు, బాయ్ చెప్దామని వచ్చాను. యా బాయ్ భూమి. మళ్ళీ ఎప్పుడు కలుస్తావేంటో, అసలు కలుస్తామో లేదో. సరే కుదిరితే కాల్ చేస్తూ ఉండు. బాయ్. ఆకాశ అతనితో అన్న ప్రతి మాట నాతోనే అన్నట్టు అనిపించింది. అడిగిన ప్రతి ప్రశ్న నన్నే అడిగినట్టుంది. కొన్ని ప్రశ్నలకు మనం అడగకుండానే సమాధానం దొరికేస్తుంది. ఆకాష్ మనసులో ఏముందో నాకు అప్పుడు స్పష్టంగా తెలిసింది. తన మనసులో ఎవరూ లేరన్నప్పుడు ఆనందపడ్డాను. కానీ అక్కడ నేను కూడా లేనని అప్పుడే తెలుసుకున్నాను. ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ చదివితే కథ మారుతుందా లేక ముగింపు మారుతుందా? మారుతుందని ఆశపడటం పిచ్చితనం, మారిందని భ్రమపడటం మూర్ఖత్వం.